విన్నారా? ఎంత బాధను మనసులో దాచుకుని అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. నా మాట వినండి. కన్న వాళ్ళని కష్టపెట్టి మన దారి మనం చూసుకోవడం తప్పండి. మీరు వెళ్ళినా సరే నేను మాత్రం రాలేను. ట్రాప్ లో పడిపోయే పెద్దమ్మి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఆవిడ ఏడ్చిందని ఈవిడ చీదిందని ఆగిపోదామంటే నేను అస్సలు ఒప్పుకోను. నాతో పాటు నువ్వు వచ్చావా సరే, లేదంటే నీకు విడాకులు ఇచ్చినా సరే, నేను మాత్రం సింగిల్ బెడ్రూమ్ తీసుకుని వేరు కాపురం పెడతాను. ఏమన్నావురా? ఏమన్నాను? సింపుల్ గా సింగిల్ బెడ్రూమ్ తీసుకుంటా అన్నాను. దానికి ముందేమన్నావు? నా పెళ్ళానికి విడాకులు ఇస్తా అన్నాను. ఏం కూసావురా? పండంటి సంసారం ఇప్పటికే ముక్కలైపోతుందని నేను ఏడుస్తుంటే పచ్చని సంసారంలో చిచ్చులు పెట్టుకొని పెళ్ళానికి డైవర్స్ ఇస్తానంటావా? ఇందుకేనా మా కాళ్ళు గెడ్డాలు పట్టుకొని చస్తానని బెదిరించి మీనాక్షిని పెళ్లి చేసుకుంది? నువ్వసలు మనిషివేనా? ఇదేంటి సూర్యకాంతం అంజలీదేవిలా మాట్లాడుతోంది? రే, మన మధ్య 1,00,000 సమస్యలుండొచ్చు, కానీ తన్ని నమ్ముకునొచ్చింది. కష్టమైన సుఖమైన కలిసి పంచుకోవాలి అంతే తప్ప వదిలేస్తాననే మాట ఇంకోసారి వినిపించిందో నాలుగు చీరేస్తా. ఇంకోసారి నవ్వులాటకైనా విడాకులని ఇంట్లో వినిపించిందంటే నేను క్షమించే ప్రసక్తే లేదు. శభాష్ భారతి, నా సర్వీసులో నేనెప్పుడు వినకపోయినా నీ సర్వీసులో ఇంత గొప్ప మాట ఎప్పుడు మాట్లాడలేదు. నా పేరు చెప్పి ఇంకోటి తగిలిచ్చు సన్నాసికి. నానా ఏంటి పాలిటిక్స్? అందరూ పార్టీలు మార్చేశారేంటి? నోర్మయ్, ఎంత కోపం వచ్చినా కట్టుకున్న భార్యకి విడాకులిస్తానంటావా? బుద్ధి లేదా నీకు? ఆ మాటకొస్తే నేను మీ అమ్మని మీరిద్దరు పుట్టక ముందే వదిలేసి ఉండేవాడిని. వదిలేశానా? మీనాక్షి, నువ్వేం బాధపడకమ్మా. వాడి నోటికి అద్దు అదుపు ఉండదు. ఏదో నోరు జారాడు. మాతో ఉండకపోయినా మీరిద్దరూ కలిసుంటే మాకంతే చాలు. అలా చూస్తావేంట్రా? లోపలికి తీసుకెళ్లి సారీ చెప్పు. దానికి లోపల దాకా ఎందుకు? ఇక్కడే చెప్పేస్తాను. సారీ పెద్దమ్మి, ఏదో ఫ్లోలో అన్నాను. పద లోపల కాళ్ళు పట్టుకుంటాను. రా పెద్దమ్మి రా, చెప్తాను.